చేస్తున్నాను, బాగా చేస్తలేదండి పరిపాలన. బోల్డ్ హామీలు ఇచ్చేసారు, హామీలు అన్నా డబ్బులు లేవు, ఎవరికి న్యాయం జరుగుతలేదు. ఒక అమ్మఒడి వస్తలేదు, ఫీజు బిల్లు వస్తలేదు, మెడికల్ కాలేజీ 17 కాలేజీలు తెస్తే అవన్నీ అమ్మకం పెట్టారు. పెద్దలకు బోల్డ్ మందికి అమ్మఒడి పడింది, అన్నీ పడి ఎవరికి వస్తలేదు, ఇస్తానంటున్నారు, ఇస్తలేదు. గ్యాస్ బండ్లు వస్తాయి, కొంతమందికి వస్తాయి, కొంతమందికి వస్తలేదు, కొంతమందికి వస్తాయి, కొంతమందికి వస్తలేదు. పథకాలు అయితే ఏమీ రావట్లేదండి. గవర్నమెంట్ ప్రతి ఓళ్ళకి డబ్బులు ఇచ్చి, ప్రతి ఇంటికి డబ్బులు ఇచ్చి, డబ్బు లేని ఇల్లు అన్నది లేదు ఎక్కడనే, డబ్బు లేని ఇల్లు లేదు ఎక్కడనే, ప్రతి ఇంటికి పడి అయినా డబ్బులు తీసుకున్నది వాళ్ళ ఓట్లు కూడా వెళ్ళేది వాళ్ళు. మీకు అర్థమవుతుందండి. ప్రతి ఓడికి ప్రతి ఇంటికి పథకం ఉంది, తెలుగుదేశం కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, అందరికీ. అయినా ఓట్లు వేయలేదు. ఇప్పుడు ఆ ఓట్లు వేయలేదు, ఇప్పుడు పథకాలు వేయలేవు. వాళ్ళు బాధపడుతున్నారు, అందరూ బాధపడుతున్నారు. అది పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే గెలిచారు కదా, ఎలా ఉంది? ఆయన వ్యక్తిగతంగా మడిచి మంచివాడు. ఆయన అయితే వ్యక్తిగతంగా మడిచి మంచివాడు. చేసి కూడా చంద్రబాబు నాయుడు కదా, చేయనివాడు లాగుతూ కూర్చుంటాడు. అది అతను స్వార్థం గురించి చూసుకుంటాడు చంద్రబాబు నాయుడు. పవన్ కళ్యాణ్ అయితే వ్యక్తిగతంగా మడిచి మంచివాడే, ఆయన చేయనివాడు, ముందుకెళ్ళనివాడు. అది వర్మ గారి పరిస్థితి ఏంటి? ఇక్కడ వర్మ గారికి పని అయిపోయిందండి, అతనికి పని లేదండి. ఇంకా అంత సీన్లు ఆయన లేదండి. ఏమైనా వర్మ గారికి సీన్ ఏం లేదు, ఇక ఆయన పని అయిపోయింది.